Hello everyone. ట్రిపుల్ ఈ C23 ఫోర్త్ సెమిస్టర్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ అండ్ ఎస్టిమేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు చెప్తా ఈ వీడియోలో. ఆల్రెడీ పవర్ ఎలక్ట్రానిక్స్ లైక్ పవర్ స్కాడా అండ్ పిఎల్సి ఉంటుంది కదా, ఆ సబ్జెక్ట్ అండ్ అలానే ఇంకా ఎలక్ట్రికల్ మెషిన్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. వెళ్ళి ఒకసారి చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ కూడా చెప్తున్నా. టోటల్ ఇందులో 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ నుంచి 16, ఫోర్త్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్ నుండి 16, అంటే 1, 4, 5 యూనిట్స్ నుండి 16 వస్తాయి. సెకండ్ యూనిట్ చాలా పెద్దది, 36 మార్క్స్, అండ్ థర్డ్ యూనిట్ కూడా పెద్దదే, 26 మార్క్స్. ఓకే, ఇది మీరు గుర్తించి చదవాలి. ప్రతి యూనిట్ నుండి టూ షార్ట్స్ కామన్, బట్ సెకండ్ అండ్ థర్డ్ ఎస్ఏ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి 5 వస్తున్నాయి మిక్సర్గా, కాబట్టి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. మోర్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్. ఇప్పుడు నేను చెప్తాను. నేను ప్రతి లెసన్ ఇంపార్టెంట్ ఎస్ఎస్ అండ్ షార్ట్స్ చెప్తా. మీరు ఎన్ని లెసన్స్ చదువుతారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఫర్ యూ టు గెట్ గుడ్ మార్క్స్. అది గుర్తుపెట్టుకోండి. బట్ నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆ పర్టికులర్ లెసన్ నుండి బాగా చదవడానికి ట్రై చేయండి. ఫస్ట్ యూనిట్లో మనకి ఓన్లీ ఇక్కడ ఒక ఎస్ఐ 2 షార్ట్స్ ఉన్నాయి. ఎస్ఐస్లో బాగా ఇంపార్టెంట్ అయిన ఎస్ఐ ఏంటి అంటే 1.2 ఎక్స్ప్లెయిన్ సర్ఫేస్ కండ్యూట్ సిస్టమ్ అండ్ కాన్కిల్డ్ వైరింగ్ సిస్టమ్. ఈ రెండు కూడా చదవండి. రెండిట్లో ఏదో ఒకటి అడుగుతాడు, లేదా కొంచెం వాడు వెయిటేజ్ తగ్గించుకున్నట్టయితే 10 మార్క్స్కి 1 and 2 అని పెట్టేసి ఇక్కడ ఎలా ఇచ్చారో అలానే ఇవ్వచ్చు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఇది మిస్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ చదవాల్సినవి 1.2. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే మ్యాక్సిమం అదే చదవండి. అండ్ నెక్స్ట్ 1.5 లిస్ట్ ద ఎంసీబీ టైప్స్ విత్ స్పెసిఫికేషన్స్ అండ్ మెన్షన్ దేర్ అప్లికేషన్స్. ఎంసీబీ, ఈఎల్సీబీ అండ్ ఆర్సీసీబీ ఖచ్చితంగా చదవాల్సిన ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఇది కూడా స్పెసిఫికేషన్స్ అడుగుతాడు, దాంతోపాటు అప్లికేషన్స్ అడుగుతాడు. అక్కడ ఇచ్చిన 3 టైప్స్ ఏవైతే ఉన్నాయో ఎంసీబీ టైప్స్కి, అది షార్ట్లో కూడా అడగొచ్చు. లైక్ లిస్ట్ ద టైప్స్ ఆఫ్ ఎంసీబీ అని చెప్పి మీకు అడగొచ్చు. అందుకనే 1.5 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ 1.2, 1.5 చదివిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే 1.1 మెన్షన్ ద యూజ్ ఆఫ్ వైర్స్, కేబుల్స్, టైప్స్ ఆఫ్ ఇన్స్టాలేషన్స్ అండ్ వైరింగ్ యాక్సెసరీస్. ఇవి షార్ట్. ఇది ఓకే, షార్ట్ కాబట్టి జస్ట్ సింపుల్ పాయింట్స్లో మీకు అర్థమైనట్టు చదువుకోండి. నెక్స్ట్ తర్వాత ఫ్యూజ్ అంటే ఏంటి అనేది ఖచ్చితంగా మీరు చదవాలి. ఫ్యూజ్ తర్వాత స్టేట్ ద రీజన్స్ ఫర్ నాట్ యూజింగ్ ఫ్యూజ్ ఇన్ న్యూట్రల్ వైర్. ఇప్పుడు నేను చెప్పిన SS2 షార్ట్స్ 3 ఖచ్చితంగా చదవండి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ దిస్ యూనిట్. సెకండ్ యూనిట్ నుంచి మనకి 36 మార్క్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 36 మార్క్స్ వస్తున్నాయి. అంటే 3 ఎస్ఏస్ 2 షార్ట్స్ వస్తున్నాయి. షార్ట్స్ పక్కన పెడితే ఎస్ఏస్ చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఇంపార్టెంట్గా ఏంటి అంటే 2.9 ప్రిపేర్ అండ్ ఎస్టిమేట్ ఫర్ ఎలక్ట్రిఫైయింగ్ ద ఇరిగేషన్ పంప్ సెట్ స్కీమ్, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏంటి అంటే 2.6 ప్రిపేర్ లేఅవుట్ అండ్ డ్రా సింగిల్ లైన్ వైరింగ్ డయాగ్రామ్ యాజ్ పర్ స్టాండర్డ్ ప్రాక్టీస్ ఫర్ అ గివెన్ సెట్ ఆఫ్ మెషిన్స్ ఇన్ అ వర్క్షాప్. మీకు నేర్పించే ఉంటారు కాబట్టి దాని రిలేటెడ్గా మీరు దీన్ని సింగిల్ లైన్ వైరింగ్ డయాగ్రామ్స్ని ఖచ్చితంగా అండ్ లేఅవుట్ని ప్రిపేర్ చేయాలి. మీకు ఆల్రెడీ నేర్పించే ఉంటారు. ఇది మీరు చూసుకోండి మీ నోట్స్లోని, టెక్స్ట్ బుక్స్లోని, ఈ రిలేటెడ్ టెక్స్ట్ బుక్స్లోని ఈ కాన్సెప్ట్ని చాలా ఇంపార్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. డ్యామ్ ష్యూర్ క్వశ్చన్, పక్కా క్వశ్చన్, 100% క్వశ్చన్ అన్నట్టు చాలా ఎక్కువ సార్లు అడిగే ఛాన్సెస్ ఉంటుంది ఈ క్వశ్చన్. 2.6 ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది 2.6 లేఅవుట్ అండ్ డ్రా సింగిల్ లైన్ వైరింగ్ డయాగ్రామ్స్ అని చెప్పి ఉంది. చాలా ఉంటాయి, వాటిని ప్రిపేర్ అవ్వాలి మీరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ 2.5 డ్రా ద వైరింగ్ లేఅవుట్ ఫర్ అ బిగ్ ఆఫీస్ బిల్డింగ్, వర్క్షాప్ ఆర్ ఎలక్ట్రికల్ ల్యాబొరేటరీ. అన్నీ అడగడు, ఏదో ఒకటైనా అడుగుతాడు. బట్ అందుకే అంటున్నా, మీరు ఖచ్చితంగా ఈ లేఅవుట్స్ అనేది యూనిట్కి మెయిన్. మీకు ఏంటంటే లేఅవుట్స్ తెలియకపోతే ఈ యూనిట్ని అసలు మీరు అటెంప్ట్ చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా మీరు 2.5 అండ్ 2.6 ఫస్ట్ కూర్చుంటే, మీరు ఈ ప్రిపరేషన్ కూర్చుంటే అన్ని యూనిట్స్ పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టైం ఇవ్వండి. కొంచెం ఆ టైం ఇచ్చేది దేనికి ఇస్తారంటే 2.4, 2.5, 2.6 ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. ఓకే, 2.4, 2.5, 2.6కి ఎక్కువ టైం ఇవ్వండి. ఎందుకంటే ఇందులో 3 ఎస్ఎస్ వస్తాయి కాబట్టి 2.4, 2.5, 2.6, 2.9 ఇవి ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఖచ్చితంగా ఇంక అంతకన్నా ఎక్కువ చదవాలంటే ఇట్స్ టేకింగ్ మోర్ దెన్ టైం, కాబట్టి ఈ 4 అయినా చదవండి అని నా మెయిన్ ప్రయారిటీ ఇచ్చి మీకు చెప్పాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ షార్ట్స్లో మనకి ఏమడుగుతాడంటే 2.2 ఒకటి చూసుకోండి. ఓకే, 2.2 ఒకటి చూసుకుంటారు. అండ్ అలానే రిమైనింగ్ షార్ట్స్ కూడా మీకు ఎలా ఉంటాయంటే ఇప్పుడు చెప్పిన ఎస్ఏస్లో మర్జ్ అయి ఉంటాయి కాబట్టి మనం గెస్ చేయడం కష్టం అవుతుంది. 2.2 మాత్రం
డైరెక్ట్ షాట్. ఓకే. బట్ 2.4, 2.5, 2.6 చాలా చాలా ఇంపార్టెంట్. అందులో కూడా ఇంపార్టెంట్ 2.5 అండ్ 2.6. ఓకే. అది ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ నుండి 2 షార్ట్స్ 2 ఎస్సేస్ వస్తాయి మనకి. అందులో ఏంటి అంటే 3.10 డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ పైప్ ఎర్తింగ్, ప్లేట్ ఎర్తింగ్ విత్ నీట్ స్కెచెస్. ఓకే. డయాగ్రామాటిక్గా ఉన్నది. ముందు యూనిట్లో కూడా డయాగ్రామాటిక్గా ఉంటుంది. లేఅవుట్స్, సింగిల్ లైన్ డయాగ్రామ్స్ అవన్నీ కూడా ఇక్కడ కూడా మీరు అదే చేయాలి. ఓకే. డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులో 3.6 చూడండి. డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ లింక్ అండ్ పోల్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్ సబ్స్టేషన్స్. ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 3.5లోనే ఎస్టిమేట్ ద క్వాంటిటీ ఆఫ్ ఆల్ మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ఎ గివెన్ 11 kV అండ్ 400 volt ఓవర్ హెడ్ లైన్స్. ఓకే. అంటే అది OH లైన్స్ ఇక్కడ మీకు అడుగుతున్నాడు, చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్టిమేట్. ఎందుకంటే ఎస్టిమేషన్ ఆఫ్ OH లైన్స్ అనే ఉంది మనకు మెయిన్ యూనిట్ పేరు కూడా. అండ్ 3.5 కూడా అదే చెప్తుంది. కాబట్టి అన్నీ బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇక్కడ మీకు చూస్తే 3.2, 3, 4 అన్నీ కూడా కలిపి అడిగే ఛాన్స్ ఉంటుంది. బట్ అంత మీరు ప్రిపేర్ అవ్వడం ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి 3.5, 3.6 అండ్ అలానే నెక్స్ట్ ఇక్కడ 3.10 నేను చెప్పాను. అవి కాకుండా మీకు ఇప్పుడు చెప్పిన 3 క్వశ్చన్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఇఫ్ యూ హ్యావ్ సఫిషియంట్ టైం అప్పుడు ఏం చేస్తారంటే 3.3, 3.4 కూడా చూసుకోండి, ఒకవేళ మీకు సఫిషియంట్ టైం ఉంటే. ఓకే. నెక్స్ట్ యూనిట్ ఏంటంటే నేను మళ్ళీ సపరేట్గా థర్డ్ యూనిట్ కూడా షార్ట్స్ చెప్పట్లేదు, ఎందుకంటే ఎస్ఎస్లో మర్జే వస్తాయి, డైరెక్ట్ షార్ట్స్ లేవు. ఓకే. 3.8 మాత్రం షార్ట్ లాగా కనిపిస్తుంది, అదొక్కటి చూసుకోండి. ఓకేనా. అండ్ డిపార్ట్మెంటల్ టెస్ట్స్ 5th యూనిట్ కొంచెం ఈజీనే. మీరు ఫస్ట్ 5th యూనిట్ కూడా కవర్ చేసుకోండి. పెద్ద ప్రాబ్లమేటిక్ ఏమి ఉండదు, డయాగ్రామ్స్ ఏమి అంతలా కనిపించవు మీకు. కాబట్టి 5th యూనిట్ ఏమి ఎక్కువ ఇచ్చేయొద్దు. 4th యూనిట్ చూడండి. డిపార్ట్మెంటల్ టెస్ట్ ఒకటే ఎస్ఏ వస్తుంది, 2 షార్ట్స్ వస్తుంది. ఓకే. అందులో మీకు ఏంటి అంటే ఫస్ట్ 4.7 చూసుకోండి. ఎక్స్ప్లెయిన్ సర్వే ఆఫ్ లోడ్ పర్టికులర్స్ ఇన్ అ విలేజ్ ఫర్ డొమెస్టిక్, ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చరల్ లోడ్స్. ఓకే. చాలా టైం తీసుకొని వీటిని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అంత ఈజీగా పాస్ అయ్యే సబ్జెక్ట్ లాగా మీకు ఇది అనిపించదు, ఎందుకంటే కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. ఓకే. మీరు కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి పాస్ అవ్వడానికి ట్రై చేయండి. గుడ్ మార్క్స్ తర్వాత, బట్ అట్లీస్ట్ పాస్ అవ్వాలి అంటే నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ పర్టికులర్గా మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉండాలి, లేదంటే మీ కాలేజ్లో క్లాసులు వినుంటే ఆ నోట్స్ ఉండాలి, లేదంటే అట్లీస్ట్ ఏదైనా యూట్యూబ్లో ఎక్కడైనా ఇవన్నీ ఉన్నాయేమో అని చూసి చెక్ చేసి వినండి అట్లీస్ట్, లేదా గూగుల్లో సెర్చ్ చేయండి. ప్రతి యూనిట్ కూడా ఎక్కడో దగ్గర దొరుకుతాయి. ఆల్టర్నేటివ్స్ అనేవి బోల్డ్ చూసుకొని వెతుక్కోవడమే, అర్థమవుతుందా? అంతే. 4.7 పక్కా చదవాలి. తర్వాత ఏంటి అంటే మీకు 4.5 డిస్క్రైబ్ ద టెస్ట్ ప్రొసీజర్ ఫర్ కంటిన్యూటీ ఆఫ్ వైరింగ్ ఇన్ అన్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్. దాంతోపాటు 4.6 ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఫర్ కండక్టింగ్ ఇన్సులేషన్ టెస్ట్ ఆఫ్ ఎ డొమెస్టిక్ వైరింగ్. సో 4.5, 4.6, 4.7 మోర్ దెన్ ఎనఫ్ అమ్మా. ఇవి ప్రిపేర్ అవ్వండి. 3 ఎస్సేస్ ఉన్నాయి. మీ లక్ ఇంకా బాగుంటే వచ్చేస్తుంది. ఓకే. తర్వాత ఇంకేంటి అంటే అండ్ ఇఫ్ టైం పర్మిట్స్ నేను ఒక్కసారి మళ్ళీ PQPs చూసి మీకు ఎలాంటి టైప్ ఆఫ్ షార్ట్స్ అడుగుతున్నాడో అనేది నేను చెప్తాను. ఓకేనా. ఎందుకంటే మనకి డైరెక్ట్ షార్ట్స్ ఎక్కడా లేవు, కానీ కొన్ని మాత్రం లిమిటెడ్గా నేను చెప్పాను, అవి ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. ఇందులో కూడా లిస్ట్ డిఫరెంట్ టెస్ట్ టు బి కండక్టెడ్ బిఫోర్ ఎనర్జైజింగ్ అ న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ 4.4. ఓకే. చాలా ఇంపార్టెంట్, అది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఎలక్ట్రికల్ సేఫ్టీలో మీకు స్టేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ, స్టేట్ ద కామన్ ఎలక్ట్రికల్ హజార్డ్స్, లిస్ట్ డిఫరెంట్ ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్ యూజ్డ్ ఇన్ కామన్ యూస్. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి నార్మల్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ ఈజీగా ఉంటాయి. అవి బేసిక్. అయ్యి ఎలక్ట్రికల్ సేఫ్టీ యూనిట్ అనేది ట్రిపుల్ వాళ్ళకనే కాదు, నార్మల్గా ప్రతి ఒక్కరికి కూడా పెడుతున్నారు ఇది. సో కాబట్టి బేసిక్, కాబట్టి అవి షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి ఈ యూనిట్ అనేది. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే 5.6 essay. Describe the procedure of first aid for shock treatment to an electrocuted person. అర్థమవుతుందా? ఈజీగానే మీరు రాయొచ్చు, కొంచెం ప్రిపేర్ అయితే ప్రొసీజర్ ఎలా ఉందనేది రాసేయచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పుడు ఇంకొకటి చెప్తాను. డిఫైన్ ఎలక్ట్రిక్ షాక్ అండ్
స్టేట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ షాక్ ఆన్ హ్యూమన్ బాడీ అదొకటి. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ డిఫైన్ స్టేట్ ద రీజన్స్ ఫర్ ఫైర్ యాక్సిడెంట్స్ అండ్ స్టేట్ ద ప్రివెన్షన్ టెక్నిక్స్ 5.7. ఓకే, ఇవి ఎస్ఏస్ 5.3, 5.6, 5.7 ఇవి ప్రిపేర్ అవ్వండి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. అర్థమైందా? దట్స్ ఇట్. థ్యాంక్ యూ.